హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కూడా నాకు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఎప్పుడైనా వంట 2 నిమిషాల్లో అయిపోవాలి అని అనుకుంటే మాత్రం ఈ రెసిపీ ఈజ్ ద బెస్ట్ అని చెప్తాను నేనైతే. ఎంతో టేస్టీ అండ్ స్పైసీగా, సూపర్గా, కలర్ఫుల్గా రచ్చలేపుతుంది ఈ రెసిపీ మాత్రం. ఇప్పుడు ఎగ్తో ఒకే రెసిపీ తిని తిని బోర్ కొట్టేస్తుంది. అందుకే ఈసారి ఈ రెసిపీ ట్రై చేద్దాం. ఎలా చేయాలో ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక 4 ఎగ్స్ని తీసుకొని బాయిల్ చేసుకోండి. మసాలా కోసం పచ్చిమిర్చి, అల్లం, ఒక పెద్ద సైజు టొమాటో, కొత్తిమీర, అలానే వెల్లుల్లి ఇవన్నిటిని కట్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకొని బాయిల్డ్ అయిన ఎగ్స్ని వీడియోలో చూస్తున్నట్టు 2 పార్ట్స్గా కట్ చేసుకొని కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసి మనం కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ని వేసేసి సాల్ట్, కారం, పసుపు, పెప్పర్ ఇవన్నీ వేసి ద్వారగా వేయించేయండి. వేయించిన ఎగ్స్ని పక్కకు తీసేసుకొని అదే ఆయిల్లో 1 కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్, కరివేపాకు వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసేసి అందులో సాల్ట్, పసుపు, కారం, కొంచెం పెప్పర్, ధనియా పౌడర్, కొంచెం ఎండు కొబ్బరి పొడి ఇవన్నీ వేసేసి పచ్చివాసన పోయేలాగా అది బాగా మగ్గిపోయేలాగా మగ్గించండి. అలా మగ్గిపోయి ఫైనల్ టచ్ వచ్చేసరికి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసేసి కొత్తిమీర వేసుకొని గార్లిష్ చేసుకుంటే బాయిల్డ్ ఎగ్ ఫ్రై విత్ గ్రేవీతో రెడీ. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే స్వర్గంలో తేలినట్టే ఉంటుంది. మీరైతే పోతూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.